సర్వయుగములలో సజీవుడావు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడావు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువుని కరించువాడవు నీవు. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువుని కరించువాడవు నీవు. సూర్యుని ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయవీరుడా. సూర్యుని ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయవీరుడా. సర్వయుగములలో సజీవుడావు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు ననసిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు ననసిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడా, సరిపోల్చగలన నీ సామర్థ్యం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మాటలందాం కూసేపు. పరలోక రాజ్యం గురించి దేవుడు మాట్లాడామన్నమాట. పరలోక రాజ్యములో పొలములో దాచబడిన ధనమును పోలి ఉందంట. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాసి పెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలము కొనెను. పరలోక రాజ్యము ఒక పొలాన్ని పోలి ఉంది అని చెబుతున్నాడు దేవుడు యేసయ్య. ఆ పొలం కొంటాకి ఒక అతను ఆ పొలాన్ని కొనుక్కుంటాకి ఉన్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొన్నాడంట. ఉన్నదంతా అమ్మేసి అంటే ఏంటది? ఇప్పుడు ఆ పరలోక రాజ్యం వరకు మనకున్నదంతా అమ్మేయాలంటే ఏంటంటే ఈ లోకంలో మనకి అంతా వ్యర్థమే, లోకంలో ఉన్నదంతా వ్యర్థమే. అవన్నీ అమ్మేసి మనం పరలోకం కొరకు మనం సిద్ధపడాలి, పాటుపడాలి. అవన్నీ అమ్మేసి పొలం కొన్నాడంట అతను. అట్లాగే మనం పరలోక రాజ్యంలో చోటు సంపాదించాలి. అంతేగాని ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకం అశాశ్వతం. వచ్చిన మనం యాత్రలు ఇప్పుడు యాత్రకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మాదిరి మనం అంతే. ఈ మనకు శాశ్వతం కాదు. ఇది పరలోక రాజ్యమే మనకు శాశ్వతం. పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు స్థలం ఏర్పాటు చేస్తాకి వెళ్ళానని చెప్పాడు కదా. ఇప్పుడు యేసయ్య సిలువేసినప్పుడు దేవుడి స్తోత్రం, సిలువేసి లెగిసినాక 40 దినాలు అటు ఇటు తిరిగి అందరు కనబడి అన్ని చేసి చివరికి అప్పుడు పరలోకానికి వెళ్తా
వెళ్ళేటప్పుడు చెప్పాడు, నేను పరలోకానికి వెళ్ళి మీకు స్థలం సిద్ధపడతాను, లేని ఎడలో మీకు వచ్చి చెబుతాను అని అన్నాడన్నమాట యేసయ్య. అట్లాగే పరలోక రాజ్యంలో మనకి స్థలాలు ఉన్నాయన్నమాట. భవనాలు కూడా ఉంటాయి. అక్కడ ఇది కాదు, అక్కడ బంగారు వీధులు, ఇక్కడ శవలకి ముక్కలకి పెట్టుకుంటున్నారు కదా బంగారం. ఆ బంగారం శవలకి ముక్కలకి పెట్టుకునే బంగారం అక్కడ మన కాలు కింద ఉంటుంది అన్నమాట. ఇక్కడ సిమెంట్ రోడ్లు ఎట్లా ఉన్నాయి, అక్కడ బంగారపు రోడ్లు, బంగారం అంతా బంగారమే. బంగారం మీద నడుపుతామన్నమాట. బంగారం మీద నడిపిస్తాడు దేవుడు మనల్ని. మన దేవుడు మరి ఏంటనుకున్న అస్తమాస్తి దేవుడు కాదు. ఆ దేవుడిని నమ్ముకుంటే మనం ఏదైనా అక్కడ రాజకుమారులుగా జీవిస్తాం. అక్కడ ఇంకా మనకి ఇంకా ఆనందం ఉంటుంది అక్కడ. అది దేవుడిని నమ్ముకుంటే ప్రతిఫలం పొందుకోవాలి. అంతేగాని మనం దేవుడిని నమ్ముకున్నామే, ఇగో ఈ లోకంలో జీవిస్తాము సార్లే, మనకు జరుగుతుంది సార్లే అనుకుంటే చాలు అనుకోకూడదు. కస్తుడు అన్నవాడు ఎవరు చాలు అనుకోడు మాట. చాలు అనకూడదు. దేవుడు చెబుతున్నాడు మనం అక్కడ ఉంటే కొరకు మనం ధనము సమకూర్చుకోవాలి. ఒక ధనవంతుడు వచ్చాడంటే యేసే దగ్గరికి, ఇట్లాగే ఒక ధనవంతుడు వచ్చాడంటే యవనస్తుడు వచ్చి, నేను పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి అన్నాడు. ఆయన ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడని ఉంది. అతనికి మరి ఏం ఐడియా వచ్చిందో యేసే దగ్గర వచ్చి అన్నాడంట, పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే, పరలోక రాజ్యంలో నేను చేరాలంటే నేనేం చేయాలి అని అడిగితే అప్పుడు యేసే అన్నాడంట, మోసే ధర్మశాస్త్రం ఉంది కదా, ఆజ్ఞలన్నీ పాటించు, అవన్నీ చెప్పు, ఆజ్ఞలు పాటించు అని చెబుతున్నాడంట. చెబుతుంటే అప్పుడు దేవుని స్తోత్రం, ఈ యవనస్తుడు అన్నాడంట, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తానన్నాడు. చిన్నప్పటి నుంచే పాటిస్తానంటే అప్పుడు యేసే ఎమ్మటే ఒక మాట అన్నాడు, అయితే నీకు ఒకటి కొద్దుగా ఉంది, నువ్వు వెళ్ళి నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు పంచిపెట్టు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకం కలిగిద్ది అన్నాడు. అంటే నువ్వు ఆస్తి అనేటప్పటికి అతనికి వ్యసనం పడ్డాడు అన్నమాట. మూతి ముడుచుకుని ఆస్తి అనేటప్పటికి మూతి ముడుచుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. పరలోకం రాజ్యం సంపాదించుకోవాలని వచ్చాడు, కానీ ఆస్తి అమ్మి ఇవ్వాలనేటప్పటికి అతను వ్యసనం పడ్డాడు. నా ఆస్తి అమ్మి ఆలకిత్తమేంటి అనుకున్నాడు, ఏమనుకున్నాడు, మరి వెళ్ళిపోయాడు అనమాట. దేవుడి స్తోత్రం. వెళ్ళిపోయేప్పటికప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటి కంటే ఒంటి సూది బెద్దంలో దూరుట సులభం అన్నాడనమాట. సూది బెద్దంలో మనం దారిపైకి ఇవ్వలేవు. ఒంటి ఎలా దొరకదే, ఒంటి ఎంత పెద్దది కదా, ఒంటి ఎలా దొరకదే అంటే దానికి అర్థం ఏంటంటే, యేసే అన్నాడు, ధనవంతుడు ధనం ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు కాదంటలా. దేవుడు ధనవంతులనే దేవుడి బిడ్డలో ధనవంతులు ఎందరో ఉన్నారు. అబ్రాహం ఉన్నాడు, ఆయనకున్న ఆస్తి ఆయనకి తెలియదు అంత ఆస్తి. సొలొమోను ఉన్నాడు, ఆయనకున్న అంత ఆస్తి తెలివి ఎంతో ఎక్కువ. అట్లాగే ఈ దేవుడు ఏమన్నాడు తెలుసా, ధనం మీద వ్యామోహం ఉండకూడదు. మనకి ధనం ఉండొచ్చు, ఆ ధనం మీద వ్యామోహం ఉండకూడదు. ఆ ధనం అంటే మనం పరిగెత్తకూడదు, ఆ ధనమే మన అంతా పరిగెత్తాలి. ఎట్లా అంటే చెప్పనా,
ఇప్పుడు మనం దేవుణ్ణి వెంబడించామనుకో ఆ ధనం మనల్ని వెంబడిస్తుంది. మనం ధనాన్ని వెంబడించామనుకో ఆ ధనం దొరకదు, పారిపోద్ది. తెలుస్తా, అర్థమైందా? ఇప్పుడు ధనాన్ని మనం వెంబడించి ధనం కావాలని ప్రయాసపడ్డామనుకో ఆ ధనం దొరకదు మనకి. అదే దేవుణ్ణి వెంబడించామనుకో, మనం దేవుణ్ణి వెంబడించుకుని దేవుడితో ఉన్నామనుకో అప్పుడు ఆ ధనం మనకి వెనకాల వస్తుందంట, మన వెనకాల వస్తుందంట. ఎందుకు? ఆ దేవుడు రప్పిస్తాడు. మనం దేవుణ్ణి వెంబడించుకుంటున్నాం, దేవుణ్ణి గనపరుచుకుంటున్నాం, దేవుని పని మనం చేస్తున్నాం, మన పని దేవుడు చేస్తాడు. ఈ రహస్యం తెలియక కొందరు ఇట్లాగా ధనవంత పరిగెత్తారన్నమాట. వాళ్ళ ఆదివారం అయితే ఆదివారం వచ్చిందిగా చర్చికి వెళ్ళాలి కదా, చర్చికి వెళ్ళకుండా పనికి వెళ్ళిపోతారు. ఏంటి 200 కూలి ఇచ్చేవాళ్ళు 500 ఇస్తా అంటారు కదా, ఆ రోజుని వెళ్ళిపోతారు. ఈ లెవెల్ అంటే ధనాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు కాదు, ధనాన్ని ప్రేమించేవాళ్ళు. ఒక ఆవిడ అట్టకి వెళ్ళిందంట. వెళ్ళేటప్పటికి ఆ కోతలో వంగింత కొయ్యమయ్యేప్పటికి అక్కడ తాసువం ఉందంట. ఆ తాసువం ఉండేటప్పటికి లగెత్తుకొచ్చేసి చర్చిలోకి వెళ్ళిపోయిందంట. పాము కనపడినప్పుడు కత్తిది కదా, కరవాలి కదా, ఎందుకు కరవలేదు? దేవుడు కరవనులా. ఇప్పుడు నా బిడ్డ నా మందిరానికి రావాలి, నా మందిరానికి రాకుండా